ఎలినినో సూపర్ ఎలినినో అని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు దీని తీవ్రతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా మరింత తీవ్రంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఖరీఫ్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రబీ అసలు ఉండదన్నట్టుగా చెప్తా ఉన్నారు చాలా మంది సైంటిస్టులు. అంటే ఈ సంవత్సరానికి ఖరీఫ్ రబీ రెండు కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితిలో ఇదొక తీవ్రమైనటువంటి విపత్తుగా భావించకుండా ప్రభుత్వం ఇదొక మామూలు వర్షాలు తక్కువగా ఉన్న సంవత్సరంలో ఆలోచించినట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా భూములు ఎవరికి వల్ల ప్రైవేట్ వాడికి పీపీఏ లాంటివి తెచ్చి మరింత ఏ విధంగా ఈ పెట్టుబడిదారులకు వీళ్ళకు లాభాలు చేకూర్చల్లా, ప్రభుత్వాన్నంతా కూడా ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనలు తప్ప లక్షలాది మంది రైతాంగానికి గురించి ఈ ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితిలో లేదు. దానికి అవసరమైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఒక సీరియస్ చర్చ అనేటువంటిది, సమీక్ష అనేటువంటిది కూడా ఇప్పటివరకు ఎలినినో పైన చేయలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మన జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి సీజన్ అంతా ఇప్పటికే ఆవిరైపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 కూడా దాటిపోయింది. ఈ సందర్భంగా మనకు నీటి వనరులుగా ఉన్నటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాలు, అదేవిధంగా కృష్ణా నది నుండి హంద్రి నివా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన జిల్లాలో ప్రధానంగా ఉంటున్నాయి. గత సంవత్సరం కూడా దాదాపు 2 స్కీముల కింద కూడా హెచ్ఎల్సి హెచ్ఎన్ఎస్ఎస్ కింద దాదాపు 55 టీఎంసీల నీళ్లు తెచ్చుకోగలిగినాం. గత సంవత్సరం దాదాపు 8 నెలలకు పైగా వరద ఉండడం అనేటువంటిది ఇవన్నీ కూడా తోడ్పడినాయి. కానీ ఈసారి అట్లాంటి పరిస్థితి లేదు. చాలా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఆగస్టు దాటిపోతా ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఇరిగేషన్ పైన ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాల. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూర్చొని చర్చించి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలా. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఉంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా కూటమిలో కూడా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ అభిప్రాయాలను తీసుకునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళ అంచనాలు తీసుకునేటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఎవరో మినిస్టరు ఇంకొక ఆఫీసరో కూర్చొని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు. అందుకనే ఈరోజు తీవ్రమైన అలజడి వస్తూ ఉంది. నిన్నటి రోజు ఉరవకొండ ప్రాంతంలో అటువైపు గుంటకల్ బళ్ళారి రోడ్డు నుంచి ఇటువైపు జీడిపల్లి వరకు ఉన్నటువంటి 3 ఫేజ్ కరెంటునంతా కూడా తగ్గించి వేసినారు. చాలా చోట్ల వైర్లు కోసుకుపోయినారని చెప్తున్నారు రైతులు, మోటార్లు తొలగిస్తున్నారని చెప్తా ఉన్నారు. రైతులపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు రమ్మంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం తాగునీటి కోసం అని చెప్పి వీటన్నిటిని కత్తిరించి వేస్తా అంటూ ఉంది. ఇప్పుడు తాగునీటికి సంబంధించి అయినా సక్రమంగా ఈ 10 రోజులు ఉపయోగించినారా అంటే ఈరోజు దాదాపు 1500 క్యూసెక్స్కి ఇండెంట్ పెడితే 1300 క్యూసెక్స్ బార్డర్లో వస్తూ ఉన్నాయి. అవి పిఏబిఆర్ రిజర్వాయర్కి వచ్చేటప్పటికి 300 క్యూసెక్స్ కూడా రావడం లేదు. ఈరోజు లింక్ ఛానల్ చాలా దురవస్థలో ఉంది. తుంగభద్ర నుంచి మెయిన్ కాలువ నుంచి పిఏబిఆర్కి అందించే లింక్ ఛానల్ చాలా దురవస్థలో ఉంది. అది నీటిని ఏమాత్రం కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. 300 క్యూసెక్లు దానికి పోతున్నాయంటే ఇంకొక 100 క్యూసెక్లు ఇతర ఎస్ఎస్ ట్యాంకులకి వాటికి ఇంకొక టీఎంసీ అందిస్తాం. 100 క్యూసెక్లు అందిస్తూ ఉన్నారు. ఒక 200 క్యూసెక్లు గుంటకల్ బ్రాంచ్ కెనాల్, గుత్తి బ్రాంచ్ కెనాల్ వీటికి ఇస్తూ ఉన్నారు. అంటే ఇదొక 300, అదొక 200, 500, ఇంకొక 100, 600 క్యూసెక్స్ తప్ప మిగిలిన 700 క్యూసెక్స్ కూడా ఎక్కడికి పోతా ఉన్నాయి. మీరు పిఏబిఆర్ నించుతామంటున్నారు. ఎన్ని వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయో మీరు లెక్కలు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
1300 క్యూసెక్స్ బార్డర్లో వస్తే ఇక్కడికి వచ్చేలోపు 200 క్యూసెక్స్ అంటే ఇన్ని వందల క్యూసెక్స్ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అందుకనే వాళ్ళు నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే హెచ్ఎల్సి ద్వారా పిఏబిఆర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒక 3-4 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పిఏబిఆర్కు తాగునీటి కోసం విడుదల చేస్తే బాగుంటుంది, అదైతేనే సాధ్యమవుతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి దీన్ని ముందుగా నాకు లింక్ ఛానల్ దుస్థితి తెలుసు, ఎందుకు ఇన్ని రోజులు ఆ నీళ్ళన్నీ కూడా వృధా చేస్తారనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హెచ్ఎల్సిలో పైన హెచ్ఎల్ఎంసి మెయిన్ కెనాల్లో కూడా కర్ణాటక వైపు వాళ్ళు 6 తడి పంటలకు ఇస్తూ ఉన్నారు, ఇరిగేషన్ కూడా. అదేవిధంగా రైట్ కెనాల్లో రాయచూర్ కెనాల్లో కూడా ఇరిగేషన్కి కర్ణాటక ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు తుంగభద్ర డ్యాంలో ఈరోజు నీటి పరిస్థితి భవిష్యత్ అంచనాలని లెక్కగట్టి ఇది 20 టీఎంసీలు దాటి 24 టీఎంసీల వరకు పోయే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే 13-15 టీఎంసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ భవిష్యత్తులో మీరు ఎస్ఎస్ ట్యాంక్స్కి ఒక 100 క్యూసెక్స్ ఇస్తున్నారు, అవి ఇవ్వండి. కానీ పిఏబిఆర్కు హెచ్ఎల్సి నుంచి ఇవ్వడం అనేటువంటిది ఈసారి సాధ్యపడని పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ నీళ్ళను కూడా అక్కడ ఒక దాదాపు కనేకలు కానీ విడపనకలు కానీ లేకపోతే బొమ్మనహాలు కానీ వాటికి వేరే నీటి వనరు ఏమాత్రం కూడా లేదు. బ్లాక్ సాయిల్స్ అని ఎక్కువ భాగం, వాటన్నింటికి కూడా విడపనకల్ మండలం అంటే జీబీసీ కింద కూడా వాటికి హెచ్ఎల్సి మెయిన్ కెనాల్ నుంచి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇరిగేషన్ కూడా 6 తడి పంటలకైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఆలస్యంగా ప్రభుత్వం హెచ్చరికలు చేయడం వల్ల ఇతర పంటలు వేసుకున్నారు, 6 తడి పంటలు. వాళ్ళకి సీజన్ దాటిపోతూ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీరు డ్రింకింగ్ వాటర్కి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పే లెక్క ప్రకారమే టీబీ డ్యామ్ నుంచి దాదాపు 15 టీఎంసీలు వచ్చేటప్పుడు పిఏబిఆర్ కెపాసిటీ ఎంత, అదేవిధంగా ఇతర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కెపాసిటీ ఎంత నీళ్లు మీరు డ్రింకింగ్ వాటర్కి ఇస్తారు, ఎంత నీళ్లు మీరు 6 తడి పంటలకి ఇవ్వడానికి అవకాశం ఉందనేటువంటిది లెక్కలు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చర్చించినారా మీరు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఐఏబీ సమావేశం వేయలే? ఐఏబీ సమావేశం వేసి ఎక్కడ నీటి అవసరం ఉంది, ఎక్కడ 6 తడి పంటలు వేశారు, ఎక్కడ ఎంత విస్తీర్ణంలో వేసినారు, ఈరోజు తాగునీటికి ఎంత అవసరం అనేటువంటిది లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కరే ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని లెక్కలు తీసి దీన్ని అంతా అమలుపరచమంటే రైతులు ఈరోజు ఎంత క్షోభపడతా ఉన్నారు. రైతులు రోడ్డు మీద ఎక్కేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. 1-2 రోజులు ఉంటే రైతులు రోడ్ల మీద వచ్చేటువంటి అవకాశము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఊరికే మోటార్లు ఎత్తుకుపోయి స్టేషన్ పిలిపించుకొని పరిష్కారం చేస్తారా? సమస్య ఉంది, వాస్తవం, అది తీవ్రమైన సమస్య ఉంది. దీనికి ఏం పరిష్కారం? ఈరోజు బోర్లలో నీటి మట్టాలు పడిపోతా ఉన్నాయి, హార్టికల్చర్ పంటలు దెబ్బతింటాయని చెప్పి భయపడతా ఉన్నారు. ఒక పక్కేమో అందరినివా లైనింగ్ చేసినారు, కిందికి నీళ్లు పోవు పైన నీళ్ళు ఇవ్వమంటారు. 2వ దశలో వీటన్నింటిలో ఇప్పుడు మొదటి దశ అంతా కలిసిన ఈ మోటార్ల కింద వీటి కింద ఎన్ని ఎకరాలు సాగు చేసుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్ని మోటార్లు ఉన్నాయి, వీటి కరెంట్ కనెక్షన్ల పరిస్థితి ఏమి, ఇవన్నీ మీరు ఏమన్నా అంచనా వేసినారా? దాని గురించి లోతైన చర్చ ఎప్పుడైనా చేసినారా అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు దీనిపైన మీరు అసెంబ్లీలో కూడా జిల్లాలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితిని, ఇప్పటి వరకు దాదాపు కరువు ఆవరించింది, వలసలు స్టార్ట్ అయినాయి, రాబోయే కాలంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు రాబోతూ ఉన్నాయి. వీటిపైన అసెంబ్లీ సందర్భంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులంతా కూడా గళమెత్తాలని చెప్పి ప్రభుత్వ దృష్టిని ఈ జిల్లాలో ఉన్నటువంటి తీవ్ర పరిస్థితి వైపు ఆ దృష్టి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా
నేను ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలని, ఎంపీలను వీళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే సందర్భంలో హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి కూడా ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. పోయినసారేమో 3850 క్యూసెక్కులు తేవడానికి అవసరమైన వెడల్పు చేసినామన్నారు. కానీ ఈరోజు శ్రీశైలం నుంచి నీళ్లే వచ్చే పరిస్థితి కనిపించడంలా. 40,000 క్యూసెక్కులు ఈరోజు ప్రతిరోజు తెలంగాణ గవర్నమెంట్ పవర్ జనరేషన్ పేరు పైన డ్రా చేసుకుంటా ఉంది. తాగునీటికే కడకటలాడుతూ ఉంటే పవర్ జనరేషన్ పేరు పైన నాగార్జున సాగర్కి రోజుకి 40,000 క్యూసెక్కులు తరలించుకుపోతున్నారు. 820 అడుగుల లోపుగానే నీళ్లు తోడేస్తా ఉన్నారు. మనకేమో హంద్రీనివాకు 875 అడుగులు వచ్చిన తర్వాత నీళ్లు అనుమతించారు. మామూలుగా 850 అడుగుల్లోనే తీసుకునే వాళ్ళ ముందంతా కూడా. కానీ ఈసారి 870 అడుగుల పైన మన హంద్రీనివాకు అనుమతించినారు. ఈరోజు వరకు కూడా 2.5 టీఎంసీలు కూడా రాని పరిస్థితి ఉంది హంద్రీనివాకు కాలువకి. హంద్రీనివాకు కాలువ రాష్ట్రంలోనే, దేశంలోనే అత్యంత కరువు ప్రాంతాలైనటువంటి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు, వాటిలో కూడా అత్యంత దారుణమైనటువంటి కరువు పరిస్థితులు ఉండే ప్రాంతాలకే నీళ్ళు అందించే ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు. మళ్ళీ ఈ ప్రాజెక్టుకి ఈరోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, ఇదే పద్ధతుల్లో కిందికి తెలంగాణ గవర్నమెంట్ నీళ్ళన్నీ కూడా డ్రా చేస్తూ పోతే ఇంకో 15 రోజులు కూడా హంద్రీనివాకు వదిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. హంద్రీనివాకు మనకు అందరికి తెలిసి వెడల్పు చేసిన తర్వాత కూడా 4 రోజులకు 1 టీఎంసీ వస్తాయి. ఇంకో 10 రోజులు 15 రోజులు వస్తే ఇంకో 3-4 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎట్లా ఈ ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు పరిష్కరిస్తారు హంద్రీనివాకు కింద అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు గట్టిగా డ్రింకింగ్ వాటర్ సమస్యలే నెరవేరక ముందే అక్కడ పవర్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు ఎట్లా తీసుకుపోతారని చెప్పి ఎందుకు గట్టిగా విడదీయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డితో మీకున్నటువంటి సంబంధాలేనా, లేకపోతే ఇప్పుడు కూడా గతంలో లాగా రహస్య చర్చలు ఏమైనా రేవంత్ రెడ్డి గారితో చేసినారా? మీరు ఇమ్మీడియట్గా కిందికి 820 అడుగుల లోపు నుంచే నీటిని మళ్లించే తెలంగాణ అన్యాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎండగట్టాలా, ఎదుర్కోవాలా, ప్రతిఘటించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అక్కడ 40,000 క్యూసెక్కులు అక్రమంగా తరలించుకుపోతుంటే ఏమి అనని మీరు ఇక్కడ మోటార్లు పీకేస్తాం, కరెంట్ కనెక్షన్లు తీసేస్తాం, 3 ఫేజ్ తొలగిస్తామని చెప్పడం ఏ విధంగా న్యాయం అవుతుందో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.